హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా చాలా వీడియోస్ అయితే మనం చేసుకుంటున్నాము. ఈరోజు మనం శాస్త్రీయ నిబంధనం లేదా సాంప్రదాయ నిబంధనం లేదా ఎస్ టైప్ నిబంధనం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రయోగాన్ని అయితే ఇవాన్ పావులో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈయన వచ్చేసి మనకి రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త అనమాట. ఈయన సైకాలజిస్ట్ కాదు, జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త అనమాట. ఈయన వచ్చేసి మనకి ఈ ప్రయోగం గురించి అయితే వివరించడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఈ వాదం ప్రకారం అభ్యసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడు సంసర్గం అంటే అసోసియేషన్ వల్ల ఒక జీవి ప్రవర్తనలో శాశ్వత మార్పు సంభవించడం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అభ్యసనంలో ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు ప్రాధాన్యత అయితే ఇచ్చిన సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. అంటే ఇప్పుడు ఈ శాస్త్రీయ నిబంధన వచ్చేసి మనకి ప్రవర్తనవాద సిద్ధాంతం కిందకి రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతంలో మనకి ఇవాన్ పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, అదేవిధంగా స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, అదేవిధంగా తారండైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం కూడా ఈ ప్రవర్తనవాద సిద్ధాంతంలోకి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవాన్ పావులో రచించిన గ్రంథాలు ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, 2 గ్రంథాలు అయితే ముఖ్యంగా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కండిషనల్ రిఫ్లెక్షన్స్ అని, అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి మనకి ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈయన వచ్చేసి మనకి రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్తగా అయితే మనం చెప్పవచ్చు అనమాట. సో ఈ శాస్త్రీయ నిబంధన ప్రక్రియకు గాను నోబెల్ బహుమతి అయితే రావడం అయితే జరిగింది ఈ ఇవాన్ పావులోకి. అది వచ్చేసి మనకి 1904 సంవత్సరంలో అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రయోగం ఒకసారి చూసినట్లయితే పావులో ఆకలితో ఉన్న కుక్కను తీసుకొని దానిని ప్రయోగ పరికరాల మధ్య బంధించాడు. అంటే ఇవాన్ పావులో ఏం చేశాడంటే ఒక ఆకలితో ఉన్న కుక్కను తీసుకొని దాన్ని ప్రయోగ పరికరాల మధ్య బంధించాడు. దాని నోటిలోని లాలాజల గ్రంథులకు ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి రెండవ చివరన ఒక కొలత పాత్రలో ఉంచాడు. ఈ విధంగా కుక్క నోటి నుంచి ఎంత లాలాజలం ఊరుతుందో తెలుసుకున్నాడు. ఇక్కడ మొదటి దశలో చూసినట్లయితే కుక్క నోటి దగ్గర ఆహారం అంటే ఆహారం వచ్చేసి మనకి సహజ ఉద్దీపన ఉంచినప్పుడు దాని నోటి నుంచి ఎంత లాలాజలం ఊరిందో గమనించాడు. మొదటి దశలో ఏం చేశాడు, కుక్క నోటి దగ్గర ఆహారం ఉంచి దాని నోటి నుంచి అంటే ఆహారాన్ని చూసిన తర్వాత దాని నోటి నుంచి ఎంత లాలాజలం ఊరిందో గమనించిండు. అదే రెండవ దశలో ఏం చేశాడంటే ఇవాన్ పావులో ఒక అసహజ ఉద్దీపనగా గంటను మోగించి వెంటనే ఆహారాన్ని ఇచ్చిండు. కుక్క అప్పుడు లాలాజలాన్ని స్రవించడం గమనించాడు. అదేవిధంగా ఇలా ప్రతి ప్రయత్నంలో గంటను మోగించడంతో పాటు ఆహారం ఇవ్వడం వల్ల కుక్క లాలాజలాన్ని స్రవించడాన్ని గమనించిండు. అదేవిధంగా మూడో దశలో ఏం చేసిండంటే ఓన్లీ గంటనే మోగించి ఆ శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవించడం, ఇలా కుక్క ఆహారం అందకముందే గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడాన్ని పావులో గమనించడం జరిగింది. దీనినే నిబంధన అభ్యసనం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవాన్ పావులో ప్రయోగంలో మొదట ప్రవేశపెట్టే అసహజ ఉద్దీపన తటస్థమైనదిగా ఉంటుంది, అనగా జీవితానికి ఎలాంటి ప్రతిస్పందన మొదట ఇవ్వదన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ప్రయోగం ఏ విధంగా చేశాడో దానికి సంబంధించిన ఒక పిక్చర్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది ఒకసారి చూడండి. ఈ పిక్చర్ చూసినట్లయితే మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ చూసినట్లయితే పావులో ఎక్స్పెరిమెంట్. ఇక్కడ పావులో ఏం చేసిండు, ఒక కుక్కని తీసుకొని కుక్క మీద ప్రయోగం చేసిండు అనమాట. ఫస్ట్ ఏం చేసిండు, ఆహారాన్ని ఇచ్చాడు. అంటే ఆహారం అంటే చికెన్ పీసెస్ సంథింగ్ అట్లా పెట్టి ఆహారాన్ని చూపించగానే ఆహారాన్ని చూసిన కుక్క వెంటనే లాలాజలాన్ని స్పందించింది. అంటే ఇక్కడ ఆహారం మనకి ఏమవుతుంది, ఆహారం వచ్చేసి మనకి సహజ ఉద్దీపన. సో ఆహారం వచ్చేసి మనకి సహజ ఉద్దీపన అవుతుంది. లాలాజలం వచ్చేసి మనకి సహజ ప్రతిస్పందన అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఆహారాన్ని చూడగానే కుక్క ఏం చేసింది, లాలాజలాన్ని స్రవించింది. సో ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఏం చేసిండు, ఫస్ట్ దశలో ఈ విధంగా ఒక పైపుని నోటి దగ్గర అమర్చి ఆ
లాలాజలాన్ని వచ్చే ఒక పాత్రను పెట్టి ఎంత లాలాజలాన్ని స్రవిస్తుందనేది చూడడానికి కొలపాత్రను పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ దశలో పెట్టాడు. తర్వాత దశలో ఏం చేశాడు, ఓన్లీ గంటనే మోగించిండు. అప్పుడు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. కుక్క అటు ఇటు చూసింది అంతే, ఎలాంటి ప్రతిస్పందన అయితే రాలేదు. తర్వాత ఏం చేశాడు, గంట శబ్దాన్ని మోగించిన వెంటనే ఆహారాన్ని ఇచ్చిండు. అంటే ఇక్కడ గంట శబ్దం ఏమవుతుంది, అసహజ ఉద్దీపన. గంట శబ్దం అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన అవుతుందన్నమాట. ఇక్కడ ఆహారం అనేది సహజ ఉద్దీపన, ఆహారానికి లాలాజలం అనేది సహజ ప్రతిస్పందన. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఆహారాన్ని చూడగానే కుక్క వెంటనే లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ మనకి కొలపాత్రలో కనిపిస్తుంది. అదే నెక్స్ట్ దశలో ఏం చేసిండు, ఓన్లీ గంటనే మోగించిండు, కానీ ఇలాంటి ప్రతిస్పందన రాలేదు. కానీ ఇంకో దశలో ఏం చేసిండు, గంటను మోగించిన వెంటనే ఆహారాన్ని ఇచ్చిండు. ఆహారాన్ని ఇవ్వగానే ఇక్కడ ప్రతిస్పందన వచ్చింది, లాలాజలం రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా తరచుగా చేశాడనమాట. ఇట్లా చాలాసార్లు చేసిన తర్వాత అప్పుడు ఏం చేసిండు, ఓన్లీ గంటనే గంటను మోగించడం ద్వారా కుక్క లాలాజలాన్ని స్రవించింది. సో కుక్క లాలాజలాన్ని అయితే స్రవించడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆహారం, దానికి రెస్పాన్స్ ఏమొచ్చింది, లాలాజలం. తర్వాత ఏం చేసిండు, ఓన్లీ గంటను మోగించండు, రెస్పాన్స్ ఏమొచ్చింది, ఏం లేదు. తర్వాత ఏం చేసిండు, గంట ప్లస్ ఫుడ్, వెంటనే రెస్పాన్స్ ఏమొచ్చింది, లాలాజలం. తర్వాత ఏం చేసిండు, అదే అలవాటుగా చేసిండు అనమాట. గంట ప్లస్ ఫుడ్ అదే అలవాటుగా ఏమైంది, గంట మోగియగానే వెంటనే ఆహారం లేకపోయినా కూడా ఇక్కడ ప్రతిస్పందన లాలాజలం అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి అసహజ ఉద్దీపన అంటే నిబంధన అభ్యసనం అనేది మనకి ఇక్కడ తెలియచేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇవాన్ పావ్లో ఏం చెప్పదలుచుకున్నాడో ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ ప్రయోగంలో ఒకసారి చూసినట్లయితే ఆహారం సహజ ఉద్దీపన అవుతుంది. ఆహారం అనేది సహజ ఉద్దీపన. సో దాన్ని ఇంగ్లీష్లో మనం యుసిఎస్ అని అనడం జరుగుతుంది. అన్కండిషనల్ స్టిమ్యులేషన్ అని అనడం జరుగుతుంది అనమాట. అన్కండిషనల్ స్టిమ్యులేషన్. అదే గంట, ఇక్కడ గంట శబ్దం ఏంటిది, గంట శబ్దం వచ్చేసి మనకి ఇక్కడ అసహజ ఉద్దీపనగా మనం చెప్పవచ్చు. ఇది వచ్చేసి మనకి నిబంధిత ఉద్దీపన, అంటే అసహజ ఉద్దీపననే మనం నిబంధిత ఉద్దీపన అని కూడా అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో సిఎస్ అంటాం. సిఎస్ అంటే కండిషనడ్ స్టిమ్యులేషన్ అని అంటాం. ఆహారంకు లాలాజలం ఊరుట సహజ ప్రతిస్పందన, అంటే అన్కండిషనల్ రెస్పాన్స్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఆహారానికి లాలాజలం ఏమవుతుంది, మనకి యుసిఎస్ అవుతుంది, అంటే అన్కండిషనల్ స్టిమ్యులేషన్. అదే ఇక్కడ ఓన్లీ గంటకు లాలాజలం ఊరుట అసహజ ప్రతిస్పందన, దీనికి కండిషనల్ రెస్పాన్స్ అనమాట, సిఆర్. ఇక్కడ గంటకి
లాలాజలం సిఎస్ అవుతుంది, కండిషనల్ స్టిమ్యులేషన్. సో ఈ విధంగా ఈ ప్రయోగంలో మొదట శబ్దమునకు రాని లాలాజలమే ప్రతిస్పందన దానితో సహజ ఉద్దీపన అయిన ఆహారము సంసర్గము చేయుట ద్వారా ప్రయోగం చివరి గంట శబ్దమునకు లాలాజలం రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఒక గంట, ఇప్పుడు మనం ఈ విధంగా ఆహారము ప్రతిస్పందన అంటే ఈ రెండింటికి సంసర్గం చేయడం ద్వారా మనకి ప్రతిస్పందన అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ గంటని కూడా అలవాటు చేయడం ద్వారా గంట కొట్టగానే కూడా లాలాజలం రావడం జరిగింది. అంటే ఇక్కడ సహజ ఉద్దీపన ప్లేస్లో అసహజ ఉద్దీపనను పెట్టినా కూడా మనకి ఈ ప్రతిస్పందన అయితే రావడం జరిగింది, అంటే లాలాజలం స్రవించడం అయితే జరిగింది కుక్క. సో ఈ విధంగా సహజ ఉద్దీపన ప్లేస్లో మనం అంటే గంటని అంటే అసహజ ఉద్దీపనం చేసినా కూడా ఈ మార్పును తీసుకురావచ్చు అనేది అయితే ఇక్కడ మనకి ఈ ప్రయోగంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇలా ఒక సహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేసి, అంటే ఇక్కడ అసహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేసి సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే అసహజ ఉద్దీపనకు కూడా తెప్పించడమే శాస్త్రీయ నిబంధన అభ్యసనం అనేది ఇక్కడ మనం చెప్పడం అయితే జరుగుతుంది. అంటే క్లారిటీగా వినండి ఒకసారి. సహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేసి అసహజ ఉద్దీపనను సహజ ఉద్దీపనతో సంసర్గం చేసి, అంటే ఇక్కడ అసహజ ఉద్దీపన అదేవిధంగా సహజ ఉద్దీపనతో ప్లస్ సహజ ఉద్దీపనతో ఈ రెండింటితో సంసర్గం చేశాడు. అంటే గంట కొట్టగానే ఆహారం ఇవ్వడం, గంట కొట్టగానే ఆహారం ఇవ్వడం, ఆహారాన్ని తీసి గంట కొట్టి చూశాడు, అప్పుడు కూడా లాలాజలం వచ్చింది. ఈ విధంగా సంసర్గం చేశాడు. దీన్నే మనం శాస్త్రీయ నిబంధన అభ్యసనం అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఇవాన్ పావ్లో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము లేదా సాంప్రదాయ సిద్ధాంతము లేదా ఎస్ టైప్ నిబంధన అనేది కూడా అనవచ్చు అనమాట. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దానికి సంబంధించిన కామెంట్ అయితే నేను చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. అందరికీ ఆల్వేస్ జై హింద్.